మీకు తెలుసా, ఒక సాధారణ చపాతి దేశం మొత్తాన్ని రగిలించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించిందని. కానీ చపాతి మూవ్మెంట్ ఎక్కడి నుండి ఎలా వచ్చిందనేది ఇప్పటికీ చరిత్రకారులకు ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. కానీ కొన్ని రికార్డుల ప్రకారం 1857 ఫిబ్రవరిలో ఉత్తర భారతంలో మిరాట్ అనే ప్రాంతం నుంచి భారత సైనికులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని నిర్ణయించుకున్నారు. బ్రిటిష్ పాలనలో ప్రజల కళ్ళల్లో కోపం, ఆవేశం. కానీ వారి మాట బయటకు వస్తే బ్రిటిష్ గూఢచారులు పట్టేస్తారు. అందుకే భారత సైనికులు చపాతీ సర్క్యులేషన్ అనే పద్ధతిని కనిపెట్టారు. ఇది ఎవరూ పట్టుకోలేని సైలెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్. ఒక గ్రామం నుండి ఇంకో గ్రామానికి చపాతీలు పంపేవారు. కానీ దాని అర్థం స్వేచ్ఛ కోసం పోరాడదామని. అలా దేశం మొత్తం చేరాయి. ఈ విషయం బ్రిటిష్ వాళ్లకు అర్థం కాక ఏం జరుగుతుందో అని భయపడ్డారు. కానీ ఆ సందేశం భారత స్వతంత్రానికి ఒక ఆయుధంగా మారింది. కొద్ది నెలల తర్వాత మే 10, 1857లో మిరాట్ ప్రాంతం నుంచి తిరుగుబాటు ప్రారంభమైంది. భారత సైనికులు బ్రిటిష్ అధికారులను ఎదిరించి తొలిసారి భారత పతాకం ఎగురవేశారు. అలా చపాతీ సర్క్యులేషన్ భారత స్వతంత్రానికి తొలి మౌన విప్లవం అయింది మరియు స్వతంత్రం కోసం వేసిన తొలి అడుగు అయింది. చరిత్ర రహస్యాలు తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై భారత్.